హలో ఆల్. నైట్ మార్కెట్ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? అదేనండి వెజిటబుల్ నైట్ మార్కెట్. సండే రోజు పెడతారు మా ఇంటి దగ్గర. సో దాన్ని ఈరోజు మీకు చూపెట్టబోతున్నాను. మామూలుగా అందరికీ సండే, మండే, ట్యూస్డే, వెనస్డే ఇలా వీక్ అంతా ఉండే మార్కెట్స్ అయితే హైదరాబాద్లో ఎక్కువగా ఉంటాయి. సో అది తెలుసు, కానీ ఇలా నైట్ మార్కెట్ అయితే ఎవరికి చాలా వరకు అయితే తెలియదు. ఇక్కడ ఏరియాలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. నార్మల్గా ఇది మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసినా కానీ ఓన్లీ నైట్ మాత్రమే జనాలు ఎక్కువగా వస్తారు ఈ మార్కెట్లో కొనడానికి. ఎందుకంటే మార్నింగ్ టైం వచ్చేసి హై ప్రైజెస్ ఉంటాయి, నైట్ వచ్చేసి చాలా తక్కువ చేసేస్తారు. సండేనే కదా, మార్నింగే వచ్చి తీసుకోవచ్చు కదా, ఎందుకు ఈవినింగే అని అంటే ఇంకా అలా ఉంటుంది అనమాట ఇక్కడ రేట్స్ పరిస్థితి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ వాళ్ళు వీళ్ళు కాకుండా డైరెక్ట్ రైతులే పండించిన వాళ్ళే వచ్చి అమ్ముతారు. దానికి ఉన్న స్పెషాలిటీ అదే. నేను వీడియో కంప్లీట్గా అందరి ఫేసెస్ చూపిస్తూ నేను తీయలేకపోయాను. నైట్ టైం పెద్ద లైటింగ్ కూడా ఇక్కడ లేదు, అందుకనే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. డైరెక్ట్ పోయి వాళ్ళ ఫేస్ మీద పెట్టి చూపెట్టాలన్నా కొంచెం భయం అనిపించింది. సో అందుకనే నేను నార్మల్గా ఇలా వాక్ చేస్తూ వీడియో తీస్తూ ఉన్నాను. చూసారు కదా, ఫ్రూట్స్ వాళ్ళు పండించినవి మాత్రమే పెడుతున్నారు. కంప్లీట్గా అన్ని రకాల కూరగాయలు పెట్టి అమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఓన్గా వాళ్ళు ఏవైతే కొన్ని మాత్రం పండిస్తారో అవి మాత్రమే పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి కొన్ని నార్మల్గా ప్లాస్టిక్ సామాన్లు ఉంటాయి కదా ఇంట్లో కావాల్సినవి, అవి కూడా పెట్టి అమ్ముతున్నారు. రేట్లు అయితే బాగానే ఉన్నాయి. నేను సీజర్ తీసుకుందాం అనుకున్నా, బట్ అది కాస్ట్ ఎక్కువగా చెప్పారు. 60-70 రూపీస్ చెప్పారు. ఇంకా అందుకే తీసుకోలేదు, వచ్చేసాను. ఇంకోటి ఏంటంటే బయట ప్రైజెస్తో పోలిస్తే ఈ మార్కెట్లో పెట్టే ఈ ప్రైజెస్ చాలా తక్కువ. మనం బయట అయితే అసలు తీసుకోలేము. సీజర్ ఇదైతే బయట 100 రూపీస్ అలా ఉంటుంది, వాళ్ళు 60 చెప్పారు. ఇంకా బేరమాడితే 40కి కూడా ఇచ్చేవాళ్ళు. బట్ ఎందుకులే అని నేను తీసుకోలేదు. ఒకవేళ మళ్ళీ మనం వాడిన 10 యూజర్స్కే మొద్దు బారిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా పెట్టిన కాస్ట్. ఒకటేసారి మంచిది తీసుకుందామని తీసుకోలేదు. ఈ మార్కెట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే టొమాటో కేజీ వచ్చి 25 రూపీస్ అమ్ముతున్నారు, కాకరకాయ 40 రూపీస్ అమ్ముతున్నారు, బీన్స్ వచ్చేసి 80 రూపీస్ చెప్తున్నారు. అంటే ప్రతి స్టాల్ దగ్గర సేమ్ రేట్ ఉంటుందా అంటే లేదు, ఓ స్టాల్ బట్టి ఉంటుందన్నమాట. అందరు రైతులే కాబట్టి అమ్మేది, వాళ్ళకి నచ్చిన ప్రైజెస్ పెడతారు. మ్యాక్సిమం ఓ 5 రూపాయలు 10 రూపాయలు డిఫరెన్స్తోనే అమ్ముతారు అందరూ కూడా. మరీ హై డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండవు. ఇక్కడ బనానాస్ కూడా అమ్ముతున్నారు, 70 రూపీస్ డజన్ అని చెప్పారు. ఈ మార్కెట్లో నాకు చీపెస్ట్గా అనిపించింది ఏంటంటే ఆరెంజెస్ అమ్ముతున్నారు అనమాట. 5 రూపీస్కి ఒకటి అని చాలా రీజనబుల్ అనిపించింది. తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు. ఇక్కడ చూడండి, అందరూ కూడా లైటింగ్ ఎవరికి సరిగా లేక అందరూ వాళ్ళ సొంతంగా లైట్స్ పెట్టుకొని అమ్ముతున్నారు. ఎందుకంటే నైట్ టైమే జనాలు ఎక్కువగా వస్తారు, వాళ్ళు పెట్టేదే నైట్ కాబట్టి ఫుల్ రష్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే చూస్తున్నారు కదా, అసలు బండ్లు పోవడానికి కూడా సందు లేదు. ఓన్లీ మార్కెట్ సండే మాత్రమే ఉంటుంది ఇక్కడ. నియర్ బై వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చి అందరు ఇక్కడే కొనుక్కొని వెళ్తారు. అండ్ అన్ని ఏరియాస్లో పోలిస్తే ఇది చాలా పెద్దగా పెడతారనమాట నైట్ మార్కెట్. చాలామంది ఇక్కడికే వచ్చి కొనుక్కుంటారు, చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లలో పెట్టినప్పటికీ కూడా బల్క్గా తక్కువ రేట్లో దొరుకుతాయని తీసుకుంటారు. ఈవెన్ పపాయ సీజన్ కాబట్టి పపాయ కూడా ఒకటి 30 రూపీస్గానే అమ్ముతున్నారు. అసలు ఎంత పెద్దది. అదే మేము లాస్ట్ టైం ఒక వ్లాగ్ చేసాం కదా కర్నూలులో, అక్కడైతే 70 రూపీస్ చెప్పారు. సేమ్ అదే పపాయ, ఇక్కడేమో 30 రూపీసే. అంత డిఫరెన్సెస్ ఉంటుంది. చూడండి, వాళ్ళు ఓన్లీ ఆకుకూరలే పండించారేమో, ఆకుకూరలే పెట్టుకొని అమ్ముతున్నారు. ఇక్కడ అయితే ఇంకా బనానాస్ కూడా ఉన్నాయి బాగానే. బనానా సీజన్ కూడా అనుకుంటాను. బనానాస్ ఇక్కడ ఉన్నాయి, కర్నూలులో కూడా బాగానే పెట్టి అమ్ముతున్నారు. ఇంకా ఇవంతా కూడా అండి ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందన్నమాట. ఇది సండే నైట్ సంత మార్కెట్. ఇక్కడ అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డలు కూడా అమ్ముతున్నారు. ఉల్లిగడ్డలు కూడా చాలా చీప్ అయిపోయాయి. 100కి 8 కేజీలు 6 కేజీలను ఒక దగ్గర పెట్టారు, 8 కేజీలు అనేసి ఒక దగ్గర పెట్టారు. కూరగాయలు అయితే ప్రైజెస్ అన్నీ ఆల్మోస్ట్ 40 రూపీస్ కేజీ వరకే ఉన్నాయి అన్నీ. ఇంకా తక్కువ అయితే ఏమీ లేవు. ఇంకా ఫ్రూట్స్ కూడా చెప్పాను కదా, అరటిపళ్ళు అయితే 70 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ పెట్టేవి మాత్రమే చెప్తున్నాయి, ఇక్కడ లేని వాటివి అయితే నేను చెప్పను. సొరకాయ అయితే 15 రూపీస్ 20 రూపీస్ చెప్తున్నారు. 10 రూపీస్కి అయితే అసలు ఇవ్వనన్నారు. ఎంట్రన్స్ కమాన్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు ఉన్నాయి ఈ స్టాల్స్ అన్నీ కూడాను. వీడియో ప్రాపర్గా రాలేదు, ఎందుకు అంటే నాకు డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటే నాకే కొంచెం భయం వేసింది. సో నేను దూరంగా ఉంటూనే తీసుకుంటూ వచ్చాను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ మాత్రమైనా తీసాను ధైర్యం చేసి బాగానే. లాస్ట్ టైం నేను అలా తీసేటప్పుడు ఒకళ్ళు అడిగారని చెప్పాను కదా ఎందుకు వీడియో తీస్తున్నారు అని. సో అందుకని అది గుర్తొచ్చేసి కొంచెం భయంగా అనిపించింది, మళ్ళీ ఏమనుకుంటారో అని. భయపడడానికి ఏమీ లేదు, యూట్యూబ్ కోసం అని చెప్తే సరిపోతుంది. బట్ అయినా కానీ ఎవరి ఫియర్ వాళ్ళకు ఉంటుంది కదా, ఎందుకు పెడుతున్నారు ఏంటి అనేసి. సో అందుకనే కొంచెం దూరంగా మన ఓన్ కంటెంట్ అయితే మనం ఎలా అయినా చేసుకోవచ్చు, కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకటి తీసి ఒకటి చూపిస్తున్నామంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా. అయితే చెప్పులు, ఇంకా పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి నైట్ వేర్స్ ఇవన్నీ కూడా ఒక సైడ్ పెట్టి అమ్ముతారు. ఇంకా గర్ల్స్కి కమ్మలు ఇలాంటివి ఉంటాయి కదా, అలేక్మార్ అంటారు కదా, అవి కూడా పెట్టి అమ్ముతారు. అలేక్మార్ అనేది ఇక్కడ వాళ్ళకే తెలుస్తుంది, హైదరాబాద్ వాళ్ళకే. అక్కడ వేరే ఆంధ్ర వాళ్ళకైతే తెలీదు.
అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి చూడండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. క్యారెట్ అయితే 60 రూపాయలు చెప్తున్నారు, బీట్రూట్ అయితే 40 రూపీస్. ఇక్కడ నిమ్మకాయలు ఏంటంటే 10 రూపాయలకు 10 ఇస్తారు, పాలకూర అయితే 10 రూపాయలకు 3 ఇస్తున్నారు. ఇంత నైట్ మార్కెట్ ఎందుకన్నానంటే చూస్తున్నారుగా ఎంత రష్ ఉందో. ఇంత నైట్ టైము అసలు లైట్స్ లేకపోయినా కానీ వాళ్ళు ఓన్గా వాళ్ళే అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరు ఫోన్పే కూడా మెయింటైన్ చేస్తున్నారు. మ్యాక్సిమం లేడీస్ అమ్మే వాళ్ళు అయితే ఫోన్పే యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే మాకు డబ్బులే కావాలి అనేసి. ఇంకా డబ్బులు లేవు తప్పని పరిస్థితుల్లో ఫోన్పే చేయించుకుంటున్నారు అంతే. ఇంకా లేడీస్ ఏంటంటే కొంచెం మనం ఎంత అప్డేట్ అవుతున్నా ఊర్లో ఉండే వాళ్ళు ఏంటంటే ఈ ఫోన్పేలు ఇవన్నీ కాదు, డబ్బులు ఇవ్వండి అన్నట్టుగా ఉంటారు. మనం ఈజీగా అలవాటు పడ్డంత తొందరగా ఊర్లో వాళ్ళు అన్నిటికీ అలవాటు పడలేరు కదా. సిటీ కల్చర్ డిఫరెంట్, విలేజ్ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ అయితే చూడండి ఫోన్ లైట్స్ వేసుకొని మరి కూరగాయలు ఏరుకుంటున్నారు, అంత చీకటి ఉంటుంది. అయితే అసలు లైటే లేదు పాపం, రేగిపళ్ళు అమ్ముతున్నారు, తెచ్చి పోస్తూనే ఉన్నారు. ఇక్కడ అయితే ఒక కార్ బాగా అడ్డం వచ్చేసింది, ఇంకా అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడే చాలాసేపు ఉండిపోయాం మేము. ఇంకా ఏంటి చెప్పండి ఫ్రెండ్స్, ఆల్ ఓకే కదా. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా మండే మార్కెట్ అని ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ షూట్ అది చేస్తాను నేను, అది మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియో. అప్పటి వరకు వీడియోని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంకా ఇంతే, ఆల్ బాయ్. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం.